ఆలోచనలు ఆవిష్కరణలుగా మారితే, పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు నిజ జీవిత సమస్యలకు పరిష్కార మార్గాలుగా తెలిస్తే ఎంత ఉపయోగమో కదా. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు వేదికైంది విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల. గూగుల్ సహకారంతో నిర్వహించిన హ్యాకథాన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేధస్సుతో వినూత్న ప్రాజెక్టులు రూపొందించారు. ఆ హ్యాక్ స్ప్రింట్ విశేషాలు చూసేద్దాం రండి. క్యాంపస్లో మొదలైన ఆలోచనలు ప్రపంచానికి పరిష్కారాలుగా మారాలన్న లక్ష్యంతో విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో హానర్స్ డిగ్రీ విద్యార్థుల కోసం గూగుల్ సహకారంతో హ్యాకథాన్ నిర్వహించారు. విద్యార్థులు ప్రతిభకు టెక్నాలజీని జోడిస్తూ సృజనాత్మకతకు పురుడు పోశారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు బృందాలుగా పాల్గొని సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించే ప్రయత్నం చేశారు. ఆలోచనలను యాప్లు, వెబ్సైట్లు, ఏఐ ఆధారిత మోడళ్ల రూపంలో అభివృద్ధి చేసి శభాష్ అనిపించారు. ఈ పోటీలో 1800 మంది రిజిస్టర్ అవ్వగా 340 మందిని ఫైనల్ రౌండ్కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, కెరీర్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేవలం పోటీగా కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆలోచించేలా విద్యార్థులను ప్రోత్సహించడమే హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ హ్యాకథాన్ గూగుల్లో ఎవరైతే మా దగ్గర హానర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ హ్యాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది గూగుల్ వారి సపోర్ట్తో. ఈ విధంగా ప్రతి సంవత్సరం గూగుల్తో మాకు ఈ హ్యాకథాన్ మా యూనివర్సిటీలో సిద్ధార్థ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ సిద్ధార్థ యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏంటంటే మాకు గూగుల్తో ఎంఓయూ ఉండడం వల్ల మేము ప్రతి సంవత్సరం దాదాపు 250 మంది స్టూడెంట్స్ని గూగుల్తో ఒప్పందం ప్రకారం జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ హానర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఈ హానర్స్ డిగ్రీ ప్రోగ్రాంలో స్టూడెంటు 160 క్రెడిట్లు మామూలు ఆర్డినరీ ఇంజనీరింగ్లో 160 క్రెడిట్లు చేస్తే వాళ్ళకి డిగ్రీ వస్తుంది. కానీ దీనిలో 20 క్రెడిట్లు అదనంగా గూగుల్ కోర్సులు వాళ్ళు ఇచ్చే ప్రతిపాదించిన గూగుల్ కోర్సులు చేస్తే దానిలో గూగుల్ క్లౌడ్ టెక్నాలజీస్, ఎస్పెషల్లీ క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఈ 20 క్రెడిట్లు చేయవలసి ఉంటుంది. ఈ క్రెడిట్స్ చేస్తే వాళ్ళకి జాయింట్ డిగ్రీలో వాళ్ళకి బీటెక్ హానర్స్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కంపల్సరీ గూగుల్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా క్లౌడ్ టెక్నాలజీస్ని వాళ్ళని ఎక్కువ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అదే ప్రాక్టీస్ ఇక్కడే కాలేజీలోనే వాళ్ళు ట్రైనింగ్ అయితే వాళ్ళకి ఇండస్ట్రీకి రెడీగా ఉంటారు. ఇమీడియట్గా వాళ్ళ జాబుల్లో కానీ వాళ్ళలో ఇమీడియట్గా వాళ్ళకి కంపెనీస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ ప్రోగ్రాం మేము ప్రెస్టేజ్గా తీసుకొని మా సిద్ధార్థ యూనివర్సిటీ విజయవాడ ఈ ప్రోగ్రాం మేము ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేస్తాం. విద్యార్థులు కేవలం ఐడియాను చెప్పడమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో చూపించే ప్రోటోటైప్ను రూపొందించారు. ఆరోగ్యం, విద్య, ట్రాఫిక్, వ్యవసాయం, పర్యావరణం వంటి రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థుల మాటల్లోనే వినండి. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ప్యారలైజ్డ్ పీపుల్ అండ్ ఇంపైర్డ్ పీపుల్. సో వాళ్ళకి మేము ఒక ఈఎంజీ సెన్సార్ అనేది ఒక హార్డ్వేర్ చిప్ తయారు చేసి వాళ్ళకి జా మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ దిస్ అనమాట. సో ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే మన హ్యాండ్ మూమెంట్ కానీ జా మూమెంట్ కానీ రికగ్నైజ్ చేసి ఇట్ విల్ గివ్ అ సెన్సార్ అలారం లాగా ఇస్తుంది అనమాట. సో దట్ దిస్ పర్టికులర్ పేషెంట్ నీడ్స్ వాటర్, ఫుడ్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ. ఇది ఆల్రెడీ మేము ఒక హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్మార్ట్ ఎడ్యుకేషన్లో ఏఐ కోడ్ ఫ్లో అసిస్టెంట్ని డెవలప్ చేసాము, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాము. మా ప్రాజెక్ట్లో కోడ్ పెడితే ఈచ్ ఇటరేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ దాంట్లో టెక్స్ట్ కాల్ స్టాక్ని చూపించింది, వేరియబుల్ స్టాక్స్ని చూపించింది. అండ్ అలా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ విజువలైజ్ థింగ్స్. ఇలాంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని విద్యార్థులు చెబుతున్నారు. భవిష్యత్తులో వాటిని మరింత అభివృద్ధి చేసి స్టార్టప్లుగా తీర్చిదిద్దామని అంటున్నారు. అండ్ మా ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది లోన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్రెడిట్ స్కోర్ లేదని చెప్పి
వాళ్ళని నెగ్లెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తున్నారు. సో క్రెడిట్ స్కోర్కి ఒక ఆల్టర్నేటివ్గా తీసుకురావడానికి ట్రస్ట్ స్కోర్ అని చెప్పి డెవలప్ చేసాం. ఈ ట్రస్ట్ స్కోర్ ఏంటంటే మనం చేసే పేమెంట్స్ అండ్ మన ఫైనాన్షియల్గా యూజ్ చేసే మనీ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మనకు ట్రస్ట్ స్కోర్ జనరేట్ చేస్తుంది. ఆ ట్రస్ట్ స్కోర్ నుంచి ఒక సిబిల్ స్కోర్ లాగా వాడుకుంటాం. స్మాల్ వర్కర్స్ కానీ బిజినెస్ పీపుల్ వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. సో మా ప్రాజెక్ట్కి వచ్చేసి ఏంటంటే ఏఐ అసిస్ట్ తీసుకుని ఫైనాన్స్ సెక్టార్లో తీసుకున్నాం. ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ వీళ్ళకి ఇన్కమ్ ఇస్తారు. మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యాపీనెస్తో మనీ ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో కానీ ఉన్న మనీని ఎట్లా లైక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, డిబర్ట్స్ ఇవన్నీ ఎట్లా మనము ఫస్ట్ మాన్యువల్గా డిపాజిట్ చేసుకుని ఆ ఏఐ మనకి సజెషన్స్ ఇచ్చేటట్టు హౌసింగ్కి, క్లోతింగ్కి, ఎంటర్టైన్మెంట్కి. ఇఫ్ ట్రిప్స్కి వెళ్తే ఆ మనీ మొత్తం ఎంటర్టైన్మెంట్కి సెక్టార్ కింద కట్ అయ్యేటట్టు మాది వెబ్సైట్లో ఒక యూజర్ లాగా క్రియేట్ చేసుకుని ఆ మనీని మనము డిపాజిట్ చేసుకున్న తర్వాత మాన్యువల్గా ఎట్ ఏ టైం 1 monthకి ఇంత శాలరీ అని చెప్పి ఆ ఏఐ మనకి సజెస్ట్ చేసేటట్టు ఎండ్ యూజర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లయింట్కి సబ్మిట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దట్ మేము తెలుసుకున్నాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ప్రాజెక్టులు ఎంతో బాగున్నాయంటూ జడ్జిలు మెచ్చుకున్నారు. So we have given them a platform by which they can validate their ideas with us. So I really feel that it's a very nice experience from my side, and I really like that students are really enthusiastic about their ideas. విద్యార్థుల ప్రతిభకు టెక్నాలజీని జోడిస్తూ సవాళ్లను పరిష్కరించే దిశగా సాగిన హ్యాకథాన్ సందర్శకులను ఆకట్టుకుంది. గూగుల్ హ్యాకథాన్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. తమ ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో చూపించే అవకాశం దక్కిందంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు ఫ్యూచర్లో కూడా మరిన్ని రావాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాయితో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.